ఉత్తరం చూద్దామండి. నిజామాబాద్ నుంచి మాధవ్ రాస్తున్నారు. కుటుంబ పెద్ద మాత్రమే పుష్కరాలకు వెళితే పుణ్యఫలం అందరికీ లభిస్తుందా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. కర్తాకారైదా చేవా ప్రేకష్టాన మోతక అంటూ ధర్మం చెప్తుంది. చేసేవాడు, చేయించేవాడు, ఆమోదించేవాడు, అవసరాలన్నీ గుర్తించి సహాయము సదుపాయాలు కల్పించేటటువంటి వాడు. ఇలా ఏ కర్మ చేసినా నలుగురికి సమాన భాగాలు లభిస్తాయి. యజమాని సంకల్పం చేసేటప్పుడు అస్మాకం సహకుటుంబానాం అని చెప్పాలి. అంతేగాని నా కడుపు నిండితే చాలు, నేను బాగుంటే చాలు, పుణ్యం నాకే అని అనుకోకూడదు. అలా ఉండదు కూడా. ఏ యజమాని కూడా నేనొక్కడే బాగుండాలి అనుకుంటాడా? ముందుగా యజమానస్య ధర్మపతి సమేతస్య కుటుంబస్య అందరి పేర్లు చెప్తారు. యజమాని ఒక్కడు వెళ్ళినా కూడా ఆ ఒక్క కుటుంబానికే కాదండి. హైందవ సంప్రదాయంలో నేనొక్కడనే కాదు, నేను, నా దేశం, నా ప్రజలు, నా ప్రపంచం, సర్వలోకాలు, లోకా సమస్తాః అన్నట్లుగా ఆ సంకల్పం ఉంటుంది. అస్మాకం సా కుటుంబానాం. కుటుంబం అంటే ఏమిటి? అందరూ వస్తారు. యజమాని మాత్రమే ఒకవేళ పుష్కర స్నానాలకి వెళితే పుణ్యం వాళ్ళొక్కళ్ళే పోయారు, వాళ్ళొక్కళ్ళకే వస్తుందేమో అలా అనుకోకూడదమ్మా. పుణ్యం అందరికీ వస్తుంది. ఇంటిల్లిపాది వెళ్ళడానికి వీడు లేని పక్షంలో, ఇల్లు కాని పక్షంలో యజమాని ఒక్కటి వెళ్ళినా కూడా ఆ పుణ్యఫలం ఇంటిల్లిపాదికి లభిస్తుంది. యజమాని ఒక్కడే డబ్బు సంపాదిస్తున్నాడు, ఇంటిల్లిపాది తింటున్నారా లేదా? యజమానురాలు ఒక్కదే వంట చేస్తుంది, ఇంటిల్లిపాది తింటున్నారా లేదా? ఆవిడ ఒక్కడే వంట చేస్తుంది కాబట్టి ఆవిడే తింటారా? ఇతడు ఒక్కడే సంపాదిస్తాడు కాబట్టి ఇతడే అనుభవిస్తాడా? అది ఎలాగో పుణ్యపాప విశేషాంశాలన్నీ కూడా అలాగే యజమాని వెళ్ళినా కూడా పుణ్యఫలం అందరికీ సంప్రాప్తిస్తుంది.